ఇగో చేపల ఫ్రైకి చేపల మసాలా గిన్నెలు వేసుకుని ఒక అల్లం వెల్లిగడ్డ పేస్టు, చేపల మసాలా ఒక చెంచా, అల్లం వెల్లిగడ్డ ఒక చెంచాన్నర, ఒక ఉప్పు ఒక చెంచా, దానికి సరిపడా కారం ఒక చెంచా, ఆ ముక్కలు చూసి మనం ముక్కలు తగ్గట్టు ఆ పొడులు వేసుకోవాలి. జీలకర్ర పొడి హాఫ్ చెంచా, ధనియాల పొడి హాఫ్ చెంచా, వద్దా, అది బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క చేప ముక్క తీసుకొని అట్లా రాసుకోవాలి. మనకి ఎన్ని ముక్కలు ఫ్రై కావాల్సి అన్ని ముక్కలకు రాసుకోవాలి ఆ మసాలా. వేడి అయిపోయిన తర్వాత నూనె పోసుకొని కాగిన బాండిలా నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె హీట్ అయింది, చేప ముక్కలు వేసుకోవాలి. క్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. చిన్న అయితే 4, దీంట్లో పట్టినన్నీ వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటుంది, బాగా ఉడుకుతాయి. ఇట్లా అయినాక మనం చిన్నగా ఇట్లా తిప్పేసుకోవాలి. చేపల ఫ్రై పక్కన పప్పుచారు, మళ్ళీ ఫ్రై తిన్నాక పప్పుచారు పోసుకొని అన్నం తినాలి. ఇగో ఈ కుక్కర్లో అన్నం 4 పొయ్యిలు ఉన్నామనుకో, పొద్దున్న స్కూల్ పిల్లలు పోతుంటే ఒకదాని మీద పాలు, ఒకదాని మీద అన్నం, ఒకదాని మీద కూర, ఒకదాని మీద దోశ మంచిగా చేసుకోవచ్చు. ఒకటేసారి ఇక్కడ ఫ్రై పెట్టినా, ఇక్కడనేమో పప్పుచారు పెట్టినా, ఇక్కడనేమో అన్నం. చేపలు రెడీ అయినాయి, తీస్తున్నా. ఎప్పుడైనా మాడకుట్ట ఇటు గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు తీసుకోవాలి, మాడకుట్టు ఉంటాయి.
చేపల ఫ్రై మాత్రం ఇట్లా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక వేయించుకుంటే మసాలా పట్టించి చాలా